ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఆనాడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చింది, అడిగిన వాళ్ళందరికీ ఇందిరా ఇల్లు పెట్టించింది. మళ్ళీ తర్వాత మళ్ళీ పేదలకు ఇల్లు రేషన్ కార్డు ఇస్తుందని ఎవరైనా అంటుందంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది మామూలు విషయం కాదు. మీ ప్రజల యొక్క ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా పేదలకు సేవ చేస్తూనే ఉంటుంది. ఇటువంటి పథకాలు కొందరు ఎవరు అంటారు ఉచితాలు ఆపేయాలని అన్నారు. ఉచితాలు ఎవరికి ఆపేయాలి? అనర్హుల చేతికి ప్రజా ధనం పోకూడదు. ఆస్తి పరులు ఉంటారు, వాళ్ళు మాయ చేసి ఇల్లు పెట్టించుకుంటారు, భూమి ఉంటుంది, అన్ని రకాలు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వద్దు, అటువంటి వాళ్ళకి రేషన్ కార్డు పోదు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉంది. నేనైతే అంటున్నా, స్వచ్ఛందంగా సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో మనం 10 మందికి అన్నం పెట్టే స్థితిలో ఉన్నప్పుడు మనం చేయిదా పడుకోవద్దు. భగవంతుని ఎప్పుడు కూడా మన చెయ్యి ఇట్లా ఉండాలని మొక్కుకోవాలి, కానీ భగవంతుడు దగ్గర అడుక్కునే స్థితిలో ఉండకూడదు. మనం 10 మందికి అన్నం పెట్టి 10 మందికి సాయం చేయాలి స్థితిలో మనం ఉండాలని భగవంతుడు కోరుకోవాలి. మన కాళ్ళ మీద కష్టం మీద మనం ఉండాలని చెప్పి. కానీ ప్రభుత్వ సొమ్ము సంక్షేమ పథకాలు అవి పేదలకు పోవాలి తప్పితే, నిరుపేదలకు పోవాలి తప్పితే ధనవంతులకు పోవద్దు. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, పేదల కోసం ఉన్నది ప్రభుత్వం. పైసల వాళ్ళ కోసం ఉచితంగా ఇల్లు, ఉచితంగా రేషన్ కార్డు అవసరం లేదు, పేదలకు పోవాలి. మరి అధికారులు కూడా జేసీ గారు ఇళ్ళ విషయాల్లో అయితే చాలా కొంచెం మాకు కాంప్లైంట్ వస్తుంది. మీరు కూడా మరొకసారి పీడీ హౌసింగ్తో మాట్లాడి, మనకు కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా గంటపల్లి కదా మాట్లాడాలి. ఇల్లు ఇచ్చింది ప్రభుత్వం, కొన్ని నిబంధనలు పెట్టింది, కొన్ని చాలా నిబంధనలు పెట్టింది. ఆ చాలా నిబంధనల వల్ల ఏంటంటే అర్హులైన నిరుపేదలు ఎంతో మంది కూడా చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళకి ఇల్లు రాలేదు. ఆల్రెడీ ఇల్లున్నాయకు, ఇంత ఆస్తున్నాయకు ఇల్లు వచ్చింది. ఆ నిరుపేదలు ఇల్లు రాని నిరుపేదలు, గుడిసెల నిరుపేదలు మాత్రం వాళ్ళు బాధపడుతున్నారు, మాకు ఇల్లు రాలేదు కానీ ఆయనకి ఇల్లు వచ్చింది అని చెప్పి. కాబట్టి కొన్ని వేల ప్రతి గ్రామంలో ఎంతో మంది బాధపడుతున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ కంటే రాని వాళ్ళ బాధ ఎక్కువ ఉంది. ఓ 20 మంది సంతోషంగా ఉంటే ఒక 30-40 మంది ఆ ఊర్లో మాకు అన్యాయం జరిగింది, వాళ్ళకు వచ్చింది మాకు రాలేదు అని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం సరిదిద్దుకొని అర్హులైన 10 ప్రజలందరికీ రేషన్ కార్డు ఆయన మరియు ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది, శాసనసభ్యులుగా నా మీద ఉంది. అందుకని ఎక్కడ పోయినా మీటింగ్లో చెప్తున్నా. ఇప్పుడు చాలా మంది వచ్చారు నన్ను వలుస్తుంది, మాకు ఇల్లు రాలేదని చిన్న చిన్న కారణాలు. మీరెవరు బాధపడకండి. మునుగోడు నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంతో కొట్లాడైనా సరే మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్తుంది. ఎందుకంటే చాలా మంది నిరుపేదలు అర్హులైనందుకు కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత అధికారులుగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా సత్యం గారు ఉన్నారు. ఇప్పుడు మాకు ఇప్పుడు పార్టీ మేమిద్దరం ఎమ్మెల్యేలు మునుగోడుకు ఎమ్మెల్సీ ఇక్కడి నుంచే ఇచ్చారు. పొత్తులో భాగంగా అప్పుడు శాసనమండలి మునుగోడు బీజేపీలో పోయినప్పుడు పొత్తు సిపిఐ కాదు, పొత్తులో భాగంగా జరగకపోతుంది. ఎమ్మెల్యే మునుగోడు ఇక్కడ అడిగిండు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్యాబినెట్ ఎవరు లేరు కదా అని చెప్పేసి ఈయనకి ఇద్దామని డిసైడ్ చేసిండు. నేను మళ్ళీ మనల్ని బీజేపీకి రాజగోపాల్ రెడ్డి వస్తేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీజేపీకి తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఎక్కడైనా పోటీ ఎల్బీనగర్ చేస్తే మంత్రి పదవి ఇస్తాం, మునుగోడులో వద్దు, నల్లగొండ జిల్లాకి అయితే కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, ఎల్బీనగర్కి చేస్తే నీకు మంత్రి చేస్తామన్నాను. నాకు మంత్రి లేకున్నా పర్వాలేదు కానీ మునుగోడుకి నేను పోటీ చేస్తా, మునుగోడుని అభివృద్ధి చేస్తా, మునుగోడు ప్రజలే నాకు రావాలి. ఈ మునుగోడు ప్రజలు 2018లో తెలంగాణ మొత్తం అధికత మహానదులు ఓడిపోయింది. ఆ రోజు తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ దారిలో, కానీ మునుగోడు ప్రజలు నా ఒక్క పాటతోటి, నా ఒక్క మాటతోటి, నా మీద నమ్మకంతో ఆ రోజు గెలిపించింది.
కాబట్టి ఉప ఎన్నికల్లో కూడా నాకు గెలిచినంత పనిచేసింది. నన్ను ఓడబట్టింది టీఆర్ఎస్ వాళ్ళు కాదు, ఇది కలుగుతుంది వీళ్ళే. వీళ్ళు గెలవడానికి రావడానికి పనికొస్తారు. గెలుస్తారు గెలవరు. 5,000 ఓట్లు వస్తే గెలుస్తుంది, వీళ్ళు 10,000 ఓట్లు ఉంటుంది. ఆ 10,000తో కింది మీద వెళ్తుంది, లేకపోతే అప్పుడే గెలుస్తుంది. ఏదైనా కమ్యూనిస్ట్ వాళ్ళు ఎలక్షన్ సత్యం గారు ఆయన వ్యక్తిగతంగా నాతో పంచుకుంటారు. పార్టీ పరంగా నేను బీజేపీలో ఉన్న వాటికి వ్యతిరేకం చేసినా, లేకపోతే నువ్వు ఇండిపెండెంట్ గా చేసినా నీకే చేస్తుంది అన్నాడు.